యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మి గౌతమ్. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకరింగ్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. యాంకరింగ్లో అప్పట్లో ఉదయభాను, ఆ తర్వాత సుమ, ప్రదీప్ల తర్వాత మంచి పేరు తెచ్చుకుంది రష్మి. సోషల్ మీడియాలో కూడా రష్మి ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా ఆమె ఆరోగ్యం ఆందోళనకర పరిస్థితుల్లో ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి రష్మి గౌతమ్ తీవ్ర రక్తస్రావం, భుజం నొప్పితో బాధపడుతున్నట్టు ఇటీవల తెలిపింది. గత వారం రోజుల్లోనే ఆమె రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి 9కి పడిపోయినట్టు తెలిపింది. తన కమిట్మెంట్స్ను త్వరగా పూర్తి చేసుకుని ఆమె ఆసుపత్రిలో జాయిన్ అయింది. అయితే తాజాగా రష్మి తనకు సర్జరీ జరిగింది అంటూ షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. హాస్పిటల్లో ఆపరేషన్ చేసినప్పుడు వేసుకునే డ్రెస్తో దిగిన ఫోటోలతో షేర్ చేసింది. కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. 5 రోజుల్లోనే నా శరీరంలో హిమోగ్లోబిన్ 9% పడిపోయింది. జనవరి నుంచి నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎక్కువగా రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో బాధపడ్డాను. వైద్యులను సంప్రదిస్తే మొదట దేనికి ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా తెలియలేదు అని చెప్పుకొచ్చింది. ఏప్రిల్ 18న సర్జరీ జరిగిందని వివరించింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, మరో 3 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలి అని తెలిపింది. రష్మికకు సర్జరీ అనే విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల హెచ్సియు భూముల వివాదం పైన రష్మి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. హెచ్సియు భూ వివాదం మీద రష్మి స్పందిస్తూ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. హెచ్సియు భూముల్ని ఆక్రమించొద్దని, అడవిని నరికేయొద్దని, మూగజీవాలకు ఇళ్లు లేకుండా చేయొద్దని, వాటి గోడు వినమని ప్రభుత్వాన్ని రష్మి గౌతమ్ కోరిన విషయం తెలిసిందే.